బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, ఉమ్, బీజేపీ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఎలక్షన్స్ లో ఎంతసేపటికి అంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే పక్కనున్న చంద్రశేఖర్ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీలో తెగ ఊదరగొట్టారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ని చాలా రోజులు జైల్లో పెట్టారు. అలాగే అక్కడ గవర్నమెంట్ పతనం అవడానికి కూడా లిక్కర్ స్కామ్ అనేది బాగా ఉపయోగపడింది. అక్కడే కాదు, మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా కవిత గారిని జైల్లో పెట్టారు. అలాగే చంద్రశేఖర్ కేసీఆర్ గారు పదవిచ్యుతున్న అవడంలో కూడా లిక్కర్ స్కామ్ అనేది చాలా గట్టిగా ఉపయోగపడింది. సో లిక్కర్ స్కామ్ మీద మోడీ గారు అంత గట్టిగా పోరాడారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఢిల్లీ అనేది చాలా చిన్న రాష్ట్రం. ఢిల్లీతో పోలిస్తే దానికన్నా 10 ఇంతలు ఎక్కువ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాని గురించి మోడీ గారు ఏ రోజు కూడా నోరెత్తిన పాపాన పోలే. అలాగే ఈ రోజు చూస్తుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాత్రం ఈ లిక్కర్ స్కామ్ని కొంచెం గట్టిగానే తీసుకున్నట్టున్నారు. నిన్న పార్లమెంట్లో మాట్లాడారు. ఈ రోజు అమిత్ షా గారిని కలిసి దాని గురించి చర్చించారు. ఏం సార్, మొ- ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆంధ్ర లిక్కర్ స్కామ్ మీద పడుతున్నారా? సో చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఏమైనా సఫలం అవుతుందా? మోడీ గారిని కన్విన్స్ చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మోడీ గారు పావులు కదపగలుగుతారుగా? చంద్రబాబు గారు కదపగలుగుతారా? ఏంటి సార్? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. అంటే మీరు అన్నట్టుగా ఢిల్లీని తలదన్నే ఆంధ్రప్రదేశ్ లెక్కల స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి పావులు గదుపుతున్నారనేదా మీ మాట? అంతే సార్, అంతే. శ్రీకాంత్ గారు, నిజానికి మనం అనలా, మీరు నేను అనలా. ఈరోజు కూడా ఒక ఎంపీ అన్నాడు, లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడన్నాడో? పార్లమెంటులో అన్నాడు. ఏమన్నాడో? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 90,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగితే 18,000 కోట్ల రూపాయలు దోపిడీకి గురైనవి అని అన్నాడు. మీరు వినాలి, అండర్లైన్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 18,000 కోట్ల రూపాయలు మద్యంలో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది అని అన్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఎవరో సతీష్ రెడ్డి అంటే ఎవరో పేరు, ము- ముంబై మన దుబాయ్కి తరలి వెళ్ళిపోయింది అని అన్నాడు. ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది? ఏడాది అయింది. ఏడాది అయినా కూడా 18,000 కోట్లు, 90,000 కోట్లు, 2,000 కోట్లు. ఇంకా ఈ సాంగ్ ఏంటి, పాట? ప్రభుత్వానికి ముందు, ఎన్నికలకు ముందు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి దేవి గారు 30,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. మరి చర్యలు ఏవి సార్? ఏదో సిట్ చేశారంట, అది సిట్ కాబట్టి కూర్చొనే ఉంది. స్టాండ్ వేసినట్టయితే నిలబడి ఉంటుంది. మరి ఆ విచారణ ఏది? మళ్ళీ ఈ రోజున ఇది ఎప్పుడైతే ఇది కూడా ఎందుకు వచ్చింది? నిన్న గుంటూరులో ఈ మాజీ మంత్రి విడుదల రజనీ గారి యొక్క కేసు వ్యవహారం జరుగుతుంది. ఆమె ఏదో ఒక కసర యజమానుల దగ్గర బెదిరించేసి 2,20,00,000 రూపాయలు డబ్బులు తీసుకుందని ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు. ఆమె గారు బయటకు వచ్చేసి దీని వెనక ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉండు, ఆయనకి నాకు పడదు, నేనంటే ఆయనకి కడుపులో మంట, చాలా కోపం అని చెప్పేసి ఆమె ఒకటి పెట్టేసి, అసలు ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు విశాఖపట్నంలో అక్రమంగా భూములు ఆక్రమించుకుంటూ కారు సౌగా కొట్టేసిండు, నా కాల్ డేటాని అధికారులు పట్టుకొని చోరీ చేసిందని ఆమె ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ మద్యం వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించి మనము మాట్లాడాం, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడి గత 5 ఏళ్ళు మాట్లాడాం. మద్యం ధరల గురించి మాట్లాడాము, అల్లిబిల్లి కంపెనీలకి ఇచ్చేసేసి మనుషుల ప్రాణాలనే మానాలనే మద్యం తాగి చనిపోయారని కూడా మనం మాట్లాడాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఈ తాగిన మద్యానికి ప్రజలే చనిపోయారు. కిడ్నీలు పనిచేయరా, హార్ట్ స్ట్రోకులు వచ్చినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి. మరి వాటి మీద కూడా చర్యలు ఏమి లేవు. ఇంకా ఈ ఆర్థిక అంశాలే మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారు, ఈ మద్యం కుంభకోణాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి నాకైతే ఇప్పుడు చర్యలు తీసుకునే వాళ్ళు ఇంతంత కాలం ఎందుకు అవుతున్నారు వీళ్ళు? పైపెచ్చి ఆయన అంటాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, బాహుబలి సినిమా, త్రిబుల్ సినిమా, పుష్ప సినిమాల కలెక్షన్ 1,700 కోట్లు ఉంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు దీని కలెక్షన్ ఉన్నాయంట. ఏది? ఈ అవినీతి కలెక్షన్లో ఆ దుబాయ్కి తరలిపోవటానికి. మరి కాబట్టి ఇవన్నీ ప్రజలు వింటున్నారు. అందుకని
నేను చర్యలు తీసుకుంటా, నేను చర్యలు తీసుకుంటా, నేను చర్యలు తీసుకుంటాననే మాట తప్ప మేము తీసుకోమనే చెప్తున్నాం. ఇప్పుడు నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదని ఇంకా కొంగర మళ్ళీ కథలే చెప్తున్నారు. మరి వీళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. మరి ఆయన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు చొక్కా మార్చేస్తాం, మేము వస్తాము మిమ్మల్ని లోపలేస్తాము అంటున్నాను. నిన్న ఎవడో ఒక బాధితుడు వెళ్ళిపోయి, వైసీపీ బాధితుడు వెళ్ళిపోయి జగన్ గారికి చెప్తే, తమ్ముడు నేను రాగానే సిఐ చేత ఎస్ఐ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను. ఆయన ఎక్కడ ఈయన దగ్గర మేము వస్తామని అంటున్నాం. ఆయన దగ్గర ఆయన కాదు అసలు, అసలు ఎవడో దగ్గట్లేదు. వాళ్ళ కార్యకర్తలు ఆ విడత రజని మాట్లాడుతూనే ఉంది, ఆ పేరు నాని మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడాల్సిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆఖరి పొన్నవోలు సుధాకర్ గారు కూడా కూటమి ప్రభుత్వం టీజర్ చూపించింది, మేము సినిమా చూపిస్తామంటున్నాం. ఏ పొన్నవోలు సుధాకర్ గారు, అది ఆయన పరిస్థితి. ఆఖరికి ఆ యాంకర్ శ్యామల కూడా మాట్లాడుతుంది. ఏది ఈ బెట్టింగ్ యాప్ల్లో ప్రచారం చేసుకునే యాంకర్ శ్యామల గారు కూడా చక్కగా ముద్దమందారంలా కూర్చొని బుద్ధిమంతులాగా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంది. మరి ఇదేంటో మరి మాకైతే ఇవన్నీ టామ్ అండ్ జెర్రీ కథల్లాగా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే పిల్లి పట్టుకోదు, ఎనక దొరకదు. చూద్దాం మీరు అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ మద్యం ఆ, ఈ కుంభకోణం ఏమన్నా అవుతుందా అని. ఎందుకంటే ఢిల్లీతో పోల్చుకుంటేనంట, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాంతో పోల్చుకుంటే ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం అంట కేవలం నీటి బొట్టు లాంటిదంట. దానికోసమేమో సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఏడాదిన్నరగా జైల్లో ఉన్నాడు. సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నాడు. అదే కేసులో కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కూడా ఒక 100 రోజులు జైలు. మరి ఈ 100 కోట్ల రూపాయలను కదిలించిన ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని పోలిస్తే మరి 18,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం మరి ఏం కదిలిస్తుంది అంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రభుత్వాలు ఆ, అంటే కేంద్ర ప్రభుత్వం పట్టుకోమంటే పట్టుకుంటారా, లేకపోతే విచారణ సంస్థలు పట్టుకోవా? ఇవాళ అమిత్ షా గారిని కూడా కలిసిందంట. ఆ ఈడీని పార్లమెంటు స్పీకర్కే ఆయన ఈడీని రికమెండ్ చేస్తూ కోరాడు, ఈడీ చేత విచారణ చేయమని కేంద్ర ప్రభుత్వంలో. మరి దాని మీద ఏం జరుగుతుంది అయితే అర్థం కాదా. అలాగే సార్, మొత్తం ఈడీ మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీదకి ఈడీ వెళ్తుంది, కానీ మోడీ గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీదకి ఈడీ ఎందుకు వెళ్తుంది? మరి ఇప్పుడు కాదు శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి కూడా ఉంది కదండి. జగన్కి అనుకూలం ఏడ ఉంది మరి? బీజేపీ ఆ మాటకు వస్తే కూటమిలో ప్రభుత్వం ఉందిగా భారతీయ జనతా పార్టీ. అలాగే అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారితో సంసారం, ఇటు చంద్రబాబు నాయుడు సంసారం 2 సంవత్సరాలు చేస్తుందా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా చూసారా? అదే ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో పిల్లలు అంటే ఎప్పటికీ ఆ బంధం కొనసాగుతున్నట్టే ఉందా? అది లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయి 9 నెలలు అవుతున్నా, దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నా, ఆయన చేసిన మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి మర్డర్ కావచ్చు, ఎన్ని విషయాలు ఇంకా ఎందుకు ముందుకెళ్ళట్లేదంటారు? ఈ రోజు మీరు అదే అంటారు మరి. కదా, కోడికత్తి సీను ఇంకా ఎక్కడ ఉన్నాడు? ఆ విషయం మరి అవన్నీ మరి మరి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగమై ఉంది. 3 పార్టీలు చెప్పినాయి గత ఎన్నికల్లో 5 ఏళ్లలో జరిగిన ఈ విధ్వంస సంఘటనల మీద, దోపిడీ మీద మేము విచారణ చేస్తాం, సిట్టులు వేస్తాం, స్టాండ్లు వేస్తాం, సిబిఐ సిఐడి వేస్తాం, ఏసీబీ చేస్తాం అని అది చెప్పారు కదా. చెప్పారు. మరి ఆ కోణంలో మరి ఏం చర్యలు? ఇప్పుడు ఏడాది అయింది, అలాంటి చర్యలు అయితే ఏం లేవు. కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే, మనమేం ఎట్లా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మేము వస్తాం 2.0 జగన్ 2 అనేమో ఆయన అంటున్నాడు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి చూడాలి. మరి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక తమాషాలాగా ఉంది. అందుకనే పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఒక నవ్వుల పాలులా ఉండటానికి, లేదా ప్రజలకి ఒక గందరగోళానికనో ఒక నిరుత్సాహానికి కారణమైన విషయాలంటే ఇవి. తీసుకుంటే చర్యలు తీసుకోండి, లేకపోతే చర్చ ఆపండి. నిన్న ఒక ఎంఆర్ఓ, సీనియర్ ఎంఆర్ఓ, 70 సంవత్సరాల ఎంఆర్ఓ ఒక ఆయన నాకు ఫోన్ చేసి, బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడే ఆయన ఏం పట్టుకోలేదు. ఇప్పుడు 5 ఏళ్లలో ఆయన పరిపాలన చేసిన తర్వాత 4,00,000 కోట్ల రూపాయలకి ఆయన ఎదిగాడని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. మరి 4,00,000 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉంటే ఎట్ట పట్టుకుంటారండి? 1,00,000 పట్టుకోలేని వాళ్ళ నుంచి ఆయన అడుగుతున్నాడు. మరి ప్రజలు అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. మీరు నేను తెలిసే పంచాయతీ కూడా అది కాదు. కాకపోతే చూస్తున్నారు ప్రజలు ఏం చేస్తారో ఏంటి అనేది. మరి అది కేంద్ర ప్రభుత్వం తెలుస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందా, పవన్ కళ్యాణ్ తెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గారు తెలుస్తాడా, లేదా లోకేష్ గారు ఎర్రపుస్తకం ఒకటి పట్టుకుంటారు కదా, మరి ఆయన తెలుస్తాడా ఏంటో చూడాలి. ఇదేదో శ్రీవారి ముచ్చట్లాగా ముచ్చట్లు చెప్పుకోవటానికి పనికొస్తున్నాయి తప్ప నాకు తెలిసి చర్యలు ఏం పెద్దగా కనిపించట్లేదు. మీకు చివరిగా ఒక మాట చెప్తాను సార్.
ఇప్పుడు గతంలో 4-5 గవర్నమెంట్ రాగానే మనం మొట్టమొదటి ఏం చేసామంటే జోగి రమేష్ గారి గురించి ఆయన నెక్స్ట్ జోగి రమేష్ అరెస్ట్ అని చర్చలు జరిపేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ కొడాలి నాని అని చెప్పి చర్చలు జరిపేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి చేశాం. తర్వాత నెక్స్ట్ ఆర్కే రోజా ఇది రిషికొండ అరెస్ట్ అని చెప్పి చేశాం. తర్వాత నెక్స్ట్ విడుదల రజని. ఇక ఈ పని నెక్స్ట్ నెక్స్ట్ అని మనం అనుకోవడం తప్ప ఓడు అందరూ హ్యాపీగానే ఉన్నారు. అందరూ కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటున్నారు. నేను అడుగుతా శ్రీకాంత్ గారు, నాకు డౌట్. ఇప్పుడు విడతల రజని గారి మీద ఏసీబీ కేసు పెట్టిందండి. 2,20,00,000 రూపాయలు ఆమె బెదిరించి డబ్బులు తీసుకుంది, ఫిర్యాదుదారుడు ఉంది, కేసు నమోదు చేసింది. మరి నమోదు చేస్తే నోటీస్ ఇవ్వాలి, ఆమె ఏదైనా విచారణకు రావాలి, లేదంటే అరెస్ట్ చేయాలి. ఆమె తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక మొత్తం లావు శ్రీకృష్ణదేవరాయలు పాత్రికేయ సమావేశం పెట్టింది, పోలీసు వాళ్ళు తిట్టింది. అది ఈ సౌలభ్యం ఏందండి? ఆమె చెప్పేస్తుంది ఈ కేసు అల్లిబిల్లి కేసు కావాలని పెట్టారు, దీని వెనక లావు శ్రీకృష్ణదేవరాయలు లావుగా నిలబడ్డాడు, నేనంటే ఆయనకి గిట్టదు అని ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తుంది. ఇప్పుడు 4వ రోజు చర్చలు జరుగుతున్నాయి. మరి ఏసీబీ ఏం చేస్తుంది? కేసు పెట్టిన ఏసీబీ అంటే తీరిగ్గా హైకోర్టుకి వెళ్ళి ఆ ముందస్తు బెయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు విచారణ నోటీస్ ఇస్తుందా? ఏమో మరి. అందుకనే సార్, ఇప్పుడు చట్టం అంటే ఒక నవ్వులాట. పేదోడి పట్ల చట్టం ఏమో నిటారుగా నిలబడుతుందా, కోడికత్తి సీన్ని లోపలేయటానికేమో చట్టానికి బ్రహ్మాండమైన పౌరుషం ఉంటుందా? అదే గనక ఈ మద్యం కుంభకోణం మీదో, లేదంటే ఈ విడతల రజనీ మీదో, ఆర్కే రోజా మీదో విచారణ చేయాలంటే చట్టమేమో అలాంటి వంకర టెంకరగా వంగిపోతుందా? ఏమైందండి రుషికొండ? మనం మాట్లాడిన దగ్గర రుషికొండ ఏమైందండి? 440 కోట్ల రూపాయలు ఎవడండి వాడు పర్మిషన్కి అనుమతి ఇచ్చింది? ఏం చేస్తారో తెల్ల ఏనుగుని గడ్డి మేపలేరు, చూసుకోలేరు. తెల్లదిరిగే కదా రుషికొండ, అంతేగా. దాన్ని మెయింటైన్ చేయలేరు, చూసుకోలేరు. ఏమైపోయింది మరి? 5 ఏళ్ళు మాట్లాడే మనం రుషికొండ 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 అని. ఆయన కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తున్నాను రుషికొండలో ప్రమాణ స్వీకారం చేస్తాను, వెళ్ళి రుషికొండలో పోతున్నాను. ఆయన బాత్రూమ్ మనం కాపలా కాయటమైందండి. ఆయన కట్టిన బాత్రూమ్కి, ఆయన కప్బోర్డుకి, ఆయన ఆయన భారతీయ దేవి కోసం చేయించిన మంచానికి, ఆ మంచం చుట్టూ మనం తిరుగుతున్నాం. ఈ మంచకారు ఇదత్తా ఎట్ట చేశాడు, ఏంది తమాషాగానే ఉంది. మరి నేను మాట్లాడుతున్న మాటలు మరి అపార్థం చేసుకుంటారో లేదంటే మంచిగా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మరి మీరేం గదిపెత్తారు, మేమేం మాట్లాడక తప్పదు. ఎక్కడో అరువు తెచ్చుకునే మాటలు మాట్లాడలేము. హృదయంలో ఏమనిపిస్తుంటే అదే పెదాల మీద వస్తాయి నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే నేను నాటకాలు వేయలేదండి ఎప్పుడు జీవితంలో. నాకు నాటకాలు వేయటం రాదు. నేను జర్నలిస్ట్ని, రాయటమే వచ్చు. గతంలో ఏదైనా నాటకాల్లో నటించుంటే నేను అన్ని పాత్రలు వేద్దును. ఆ నాటకాలు రాకే ఇప్పుడు నేను ఎట్ట అయిపోయా. మనకి నాటకాలు రావు కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం. నాటకాలు వచ్చుంటే మనం కూడా కొంచెం ఉన్నత పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉండేవాళ్ళ. అదే మరి, అంతేనేమో మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.